ఇప్పటి వరకు చాలానే థ్రిల్లర్స్ని చూసాం కానీ ఇది మాత్రం వేరే అని చెప్పాలి. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఆర్యన్. రాక్షసుడు అనే తమిళ సినిమాతో మన ప్రేక్షకులకు కాస్త పరిచయమైనటువంటి యంగ్ హీరో విష్ణు విశాల్ మట్టి కుస్తీ, అరణ్య లాంటి తెలుగు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత రాక్షసుడు తరహా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్తో వచ్చారు ఆర్యన్. మరి ఎలా అనిపించిందో తెలుసుకోవాలంటే ముందుగా నంబర్ 1. సాధారణంగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఒక రకమైన ఫార్మాట్ ఉంటుంది. హత్యలు చేసేటువంటి విలన్ని లాస్ట్లో చూపిస్తారు, లేదు అంటే విలన్ని ఇంటర్వెల్లో బయట పెట్టిస్తారు. ఇది కూడా కాదు అంటే స్టార్టింగ్ లోనే విలన్ ఎవరో రివీల్ చేసేసి దొంగ పోలీస్ గేమ్ తరహాలో స్టోరీని నడిపిస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా ట్రై చేయొచ్చా అంటే సరి కొత్తగా ట్రై చేసి తీసుకొచ్చిందే ఆర్యన్ అని చెప్పాలి. నంబర్ 2. న్యూస్ ఛానల్ లైవ్ లో చనిపోయిన ఒక వ్యక్తి ఆ తర్వాత 5 రోజుల్లో మనుషులు చంపడం అనేటువంటి ఒక డిఫరెంట్ పాయింట్ తో సినిమాని తీశారు. వింటానికి బాగుంది. మూవీ ఎలా తీశారు అంటే అది కూడా బాగుందనే చెప్పాలి. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఓకే, మంచి థ్రిల్లర్ చూసామని ఫీలింగ్ అయితే కనుక కలుగుతుందనమాట. మరి రాక్షసుడు అంత కాకపోయినా ఆర్యన్ కూడా పట్టు సడలకుండా అద్భుతంగా చూపించారు అని చెప్పుకోవాలి. నంబర్ 3. కథంతా సీరియస్ టెంపోలో వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో హీరో అతని భార్యతో విడాకులు, కోర్టు వాదనలు, ఈ సీన్స్ అన్ని కూడా ఒక్కొక్కసారి అనవసరం అనిపిస్తాయి. ఆ స్టోరీలో పోని పెద్దగా పోయేది ఏమైనా ఉంటుందా అంటే ఉండదు కదా అని కూడా అనిపిస్తుంది అనమాట. సినిమా అంతా బాగానే ఉంటుంది కానీ క్లైమాక్స్ లో ఈ హత్యల వెనక కారణం ఉంటుంది చూసారు, అక్కడే అసలు విషయం ఉంది. సో ఫైనలీ ఆర్యన్ రేటింగ్ 3 stars.